పవర్ ఆగిపోయింది. అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే సబ్మెర్జెన్స్లో ఉంది. బుడమేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంటు గండి పూడ్చడానికి కూడా వీలు కాకుండా ఉంది. దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే 10 లక్షలు 10.5 లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీక్ బండ్స్ ఉన్నాయి. అవి శాండ్ బస్తాలు అవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం. కలెక్టర్స్ని అప్రమత్తం చేశాం. వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాలకు పంపించాలో పంపిస్తాం. అదే మరిగా బండ్స్ని కూడా ఎంతవరకు స్ట్రెంగ్తెన్ చేయాలనో స్ట్రెంగ్తెన్ చేస్తాం. ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా భాగస్వాములు కండి. ఇది మీ ప్రభుత్వం. అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం. మేము మనుషుల్ని చనిపోనీయకుండా వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని కాపాడాం, పశువుల నష్టాన్ని కాపాడాం. అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర దగ్గర క్రాప్స్ అన్నీ 1,11,259 హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. హార్టికల్చర్ అయితే 7,360 హెక్టార్లు దెబ్బతినింది. అదే మరి పెదకాకాని 1 సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది. ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా 2-3 ట్రైన్స్ ఆగిపోయినాయి. అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. అయితే కార్యక్రమాలు అయితే ఆన్ వార్ ఫుటింగ్ జరుగుతున్నాయి. 107 క్యాంపులు కూడా పెట్టారు. ఒక 17,000 మంది క్యాంపుల్లోకి తీసుకొచ్చారు. కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడ దెబ్బతినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక 8 మోటరైజ్డ్ బోట్స్ పంపించాం. 2 చాపర్లు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం. నాకు ఈ విషయంలో, ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం. ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా, రెస్క్యూ అయితే చేయగలిగాం. రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. రిలీఫ్ కూడా కొంత పెంచాం. పెన్షన్ రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. 25 కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి, 1 కేజీ దాల్, 1 కేజీ షుగర్, 1 కేజీ ఉల్లిపాయలు, అదే మరి 1 కేజీ పొటాటో, ఆయిల్ 1 కేజీ, ఈ 5 కమాడిటీస్ 5 కేజీలు, 25 కేజీలు షుగర్ కూడా ఇస్తామని చెప్పాం. అది కూడా చెప్పాను నేను.